బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. యువ బ్యాటర్లు మోత మోగిస్తూ ఉండడంతో పరుగులు వరదపారుస్తున్న భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను పట్టేలన్న పట్టుదలతోంది. 5 మ్యాచ్ల సిరీస్ పై 2-1తో అత్యధికంగా ఉన్న టీమిండియా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే 4వ టీ20లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అయితే అంతగా అనుభవం లేని ద్వితీయ శ్రేణి బౌలింగ్ విభాగం ఈ సిరీస్లలో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంది. 3వ టీ20లో మ్యాక్స్వెల్ ఊచకొత్తతో చివరి 2 ఓవర్లలో 40కి పైగా పరుగులు కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారత్ బౌలింగ్ వెనుకపడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకోవచ్చు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీతో ఇవ్వనుండటంతో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. గత మ్యాచ్లో పేలవ ప్రదర్శన చేసిన ప్రసిద్ధ కృష్ణకు బదులు దీపక్ చహర్ను తుది జట్టుకు రావచ్చు. కొత్త పెళ్లికొడుకు ముఖేష్ కుమార్ మళ్లీ అందుబాటులోకి రావడంతో టీమిండియా బౌలింగ్ కొంత మెరుగుపదునెక్కనుంది. ఇక మ్యాక్స్వెల్ తో పాటు వరల్డ్ కప్ లో ఆడిన మరికొందరు స్వదేశానికి తిరిగి వెళ్లడం భారత్ కు ఊరట కలిగించే విషయం. మరోవైపు 3వ టీ20లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో గెలిచిన సిరీస్ ఆశలను సజీవంగా నిలబెట్టుకోవాలనుకుంటుంది. స్మిత్, మ్యాక్సీ, అదేవిధంగా జంపా, స్టాయినిస్, ఇంగ్లసిస్ ను వెనక్కి పిలవడంతో జట్టులో భారీ మార్పులు చేయాల్సిన పరిస్థితి. ఇటర్లు బెన్ మ్యాక్ డెర్మాట్ తో పాటు క్రిస్ గ్రీన్, అదేవిధంగా బెంట్ డయస్నకు తుది జట్టు చోటు దక్కే అవకాశం ఉంది. టీమ్ డేవిడ్ కెప్టెన్ వెయిట్ పై టీం ఎక్కువగా బ్యాటింగ్ ఆధారపడింది. బౌలర్లలో బెకరెన్ డర్మా, అదేవిధంగా మిగతా వారు కూడా అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యువ బ్యాటర్లు మోత మోగిస్తూ ఉండడంతో పరుగులు వరదపారుతున్న భారత్ మరో మ్యాచ్ మిగిలిండగానే సిరీస్ ను పట్టేలన్న పట్టుదలతో ఉంది. 5 మ్యాచ్ల సిరీస్ లో 2-1తో అత్యధికంగా ఉన్న టీమిండియా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే 4వ టీ20లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అయితే అంతగా అనుభవం లేని ద్వితీయ శ్రేణి బౌలింగ్ విభాగం ఈ సిరీస్లలో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంది. 3వ టీ20లో మ్యాక్స్వెల్ ఊచకొత్తతో చివరి 2 ఓవర్లలో 40కి పైగా పరుగులు కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారత బౌలింగ్ మెరుగుపడాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ నేపథ్యంలో జట్టుతో స్వల్ప మార్పులు చోటు చేసుకోవచ్చు. మిల్లార్డర్లలో శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వనుండడంతో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. గత మ్యాచ్లో పేలవ ప్రదర్శన చేసిన ప్రసిద్ధ కృష్ణకు బదులు దీపక్ చహర్ తుది జట్టుకు రావచ్చు. కొత్త పెళ్లికొడుకు ముఖేష్ కుమార్ మళ్లీ అందుబాటులోకి రావడంతో టీమిండియా బౌలింగ్ కొంత పదునెక్కనుంది. ఇక మ్యాక్స్వెల్ తో పాటు వరల్డ్ కప్ లో ఆడిన మరికొందరు స్వదేశానికి తిరిగి వెళ్లడం భారత్ కు ఊరట కలిగించే విషయం. మరోవైపు 3వ టీ20లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలబెట్టుకోవాలనుకుంటుంది. స్మిత్, మ్యాక్స్వీ, జంపా, స్టెయినిస్, అదేవిధంగా ఇంగ్లస్ ను వెనక్కి పిలవడంతో జట్లో భారీగా మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హిట్టర్ బెన్ మ్యాక్ డెర్మాట్ తో పాటు క్రిస్ గ్రీన్, బెయిన్ డార్విస్ను తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా టీమ్ డేవిడ్ కెప్టెన్ వెట్ పై టీం ఎక్కువగా బ్యాటింగ్ ఆధారపడింది. బౌలర్లలో బెకరెన్ డార్ఫ్ మిగతా వారు కూడా అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు.